35 ఒక చిన్న కథ కాదు. నివేదా థామస్ మెయిన్ లీడ్ గా చేసిన ఈ మూవీ థియేటర్స్ లోకి అయితే వచ్చేసింది. ఇక ఈ మూవీ చూశాక నాకైతే చాలా నచ్చింది. నిజంగానే నాలాంటి బ్యాక్ బెంచర్స్ కి ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది. సరే, ఇంతకీ మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, తిరుపతిలో కండక్టర్ గా చేస్తున్న ప్రసాద్ తన వైఫ్ సరస్వతి, అదే మన నివేదా థామస్, మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. వీళ్లకు అరుణ్ అండ్ వరుణ్ అనే ఇద్దరు పిల్లలు. ఇందులో పెద్ద కొడుకు అరుణ్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తను అన్ని సబ్జెక్ట్ చాలా బాగా చదువుతాడు, పాస్ అవుతాడు, ఒక్క మ్యాథ్స్ తప్ప. మ్యాథ్స్ లో ఉండే ఫండమెంటల్స్, బేసిక్స్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. తను అడిగే క్వశ్చన్స్ కి టీచర్స్ దగ్గర కూడా ఆన్సర్స్ ఉండవు. ఎలా అంటే, జీరో అంటేనే ఏమీ లేనప్పుడు దానికంటే తక్కువ మైనస్ అని ఎలా అంటారు సార్ అనే క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ స్కూల్ కి చాణక్య వర్మ, అదే మన ప్రియదర్శి మ్యాథ్స్ టీచర్ గా వస్తారు. అరుణ్ చాణక్యను కూడా వదలడు, క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. దాంతో చాణక్య అరుణ్ ని ఎప్పుడు జీరో, సున్నా అని పిలుస్తూ వెక్కిరిస్తూ ఉంటాడు. అలా ఉన్న అరుణ్ కి కనీసం 10th కూడా పాస్ కానీ తన తల్లి సరస్వతి ఎలా లెక్కలు నేర్పించింది, అన్ని డౌట్స్ క్లియర్ చేపించి కనీసం 35 మార్క్స్ తెచ్చుకునేలా ఎలా ప్రిపేర్ చేయించింది. చివరికి అరుణ్ పాస్ అయ్యాడా లేదా అని తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది అంటే, 35 చిన్న కథ కాదు. నిజంగానే ఇది చిన్న కథ కాదు. చెప్పడానికి చూడడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ చాలా డీప్ గా ఆలోచించేలా ఉంటుంది. మూవీలో లెక్కల్లో అందరికీ డౌట్స్ ఉంటాయి, కానీ మా వాడికి లెక్కల మీదే డౌట్ సార్ అనే డైలాగ్ ఉంటుంది. ఇదే ఈ మూవీ మెయిన్ కోర్ పాయింట్. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్నీగా, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సరదాగా సాగిపోతుంది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్, మిడిల్ క్లాస్ లో ఉండే కష్టాలు, స్కూల్ లైఫ్, స్కూల్లో పిల్లలు చేసే అల్లరి, నివేదా థామస్ విష్ణుదేవ్ మధ్య వచ్చే కెమిస్ట్రీ, వాళ్ళ అండర్స్టాండింగ్, బాండింగ్ అన్ని కూడా అద్దరిపోతాయి. ఒక మంచి చిన్న ట్విస్ట్ ఇచ్చి మూవీకి బ్రేక్ వేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ లో తల్లి సరస్వతి, భర్త కొడుకు మధ్య వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్లు అయితే హార్ట్ కి టచ్ అవుతాయి భయ, అంత బాగా తీశాడు మన డైరెక్టర్. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, మన నివేదా థామస్ సరస్వతి క్యారెక్టర్ లో జీవించింది. తను తప్ప ఈ క్యారెక్టర్ ఇంత బాగా ఎవరు చేయలేరేమో. కొడుక్కి కన్న తల్లే ఫస్ట్ టీచర్ అని చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో సరస్వతినే హీరో, తన కళ్ళతోనే మ్యాజిక్ చేసింది. భర్తగా విష్ణుదేవ్, కొడుకుగా అరుణ్ చాలా బాగా చేశారు. తల్లి, భర్త, కొడుకు మధ్య వచ్చే బాండింగ్ సీన్స్ చాలా బాగా చేశారు వీళ్ళైతే. చాణక్య వర్మగా మ్యాథ్స్ టీచర్ గా ప్రియదర్శి హైలైట్. తన కామెడీ, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్ అన్ని అద్రిపోయాయి. ఆ క్యారెక్టర్స్ కి వీళ్ళను సెలెక్ట్ చేసినప్పుడే మన డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ డైరెక్టర్ నందకిషోర్. ఈ పేరు గుర్తించుకోండి, ముందు ముందు చాలా సార్లు వినాల్సి వస్తుంది. ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన మన రానా గారికి థ్యాంక్స్. తను చేసే మూవీసే కాదు, తను సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా ఎలా ఉంటాయో మరోసారి నిరూపించాడు. తన స్టోరీ సెలెక్షన్ కి హ్యాట్స్ ఆఫ్ భయ. ఫైనల్ గా చెప్పాలంటే మామ, ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు. వచ్చినప్పుడు మాత్రం మిస్ కాకండి ప్లీజ్. మీకు వీలైతే ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.